పవన్ కళ్యాణ్ తిరుమల గుండు తీర్చడం వెనుక అసలైన కారణం ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్. తన భార్య అన్నా లెజినోవాతో కలిసి పవన్ తిరుమలలో మొక్కు తీర్చుకోవడం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆయన అనుసంధానించిన తీరు ప్రకారం ఇది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భక్తి విషయంలో కాకుండా బీజేపీ అజెండాను అమలు చేసే ఒక మత రాజకీయ డ్రామా అని విమర్శించారు. ఒక క్రిస్టియన్ అయిన తన భార్యతో కలిసి పవన్ గుండు కొట్టించుకోవడం వెనుక మత రాజకీయ మజిలీ ఉందని, ఇది ప్రజల మద్దతు పొందేందుకు చేసే బహిరంగ ప్రదర్శన మాత్రమేనని సూటిగా చెప్పారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న P4 విధానం పేదలకు కాకుండా ధనిక వర్గాలకే మేలు చేసే విధంగా ఉందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా బూటకపు కార్యక్రమాల ద్వారా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నమే కొనసాగుతుందని మండిపడ్డారు. వాక్ సవరణల చట్టం పట్ల పవన్ కళ్యాణ్ చూపిన మద్దతు కూడా మైనారిటీ వర్గాల హక్కులకు భంగం కలిగించేలా ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు ఈ విషయంలో తన వైఖరిని పునఃసమీక్షించాల్సిన అవసరము ఉందని, ముస్లిం వర్గాల అన్యాయాలను ప్రశ్నించాల్సిన బాధ్యత ఆయనదేనని స్పష్టంగా చెప్పారు. మొత్తం మీద పవన్ మారుతున్న దృశ్యాలు, ప్రభుత్వ విధానాలపై సిపిఐ నేతలు సంచలన వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.